and happy to be part of this movie. Thank you, Neerja ma'am. అంటే ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేయాలంటే ఇట్స్ ఐ రియలీ ఫీల్ గుడ్ బికాస్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు లేడీ డైరెక్టర్. అండ్ మీలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్ మీరు ఫస్ట్ టైం మీతో మాట్లాడితేప్పుడు మీరు స్టోరీ గురించి చెప్తే ఒక వన్ నరేషన్లోనే అర్థమైపోయింది ఏంటి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు టెన్షన్ అవుతుంది ఏం మాట్లాడాలని. ఓకే, సో సిద్ధు సార్ మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ such a talented actor toni మనం వర్క్ చేసేటప్పుడు it's a pleasure for a choreographer, and working for a శ్రీమంతం song, it's a very tough montage song చేయాలంటే it's most difficult అండి. ఎందుకంటే dance song is also difficult, but montage is you have to bring out the expressions of the actor, and especially the Srimantam song, it's oh my god, I really loved working for this song, and thank you each and everyone for making me part of this song. Thank you. Thank you, Master. Thank you so much. Sunil. Okay. Good evening, everyone. Sidhu and Neerja, thank you so much. ఇలాంటి మంచి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనం ఎప్పుడు హిందీ ఫిలిమ్స్ బాగా అంటే చాలా కాంప్లికేటెడ్ లవ్ స్టోరీస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాము. రణబీర్ కపూర్ ఏం చేశారు, మిగతా స్టార్స్ అందరూ అంటే వాళ్ళ స్టోరీని డీల్ చేసే విధానం. బట్ నిజంగా స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాలో నన్ను కూడా పార్ట్ చేసినందుకు. అండ్ సింధు భాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మిస్ అయింది అనుకున్నా, బట్ ఎట్లా లాస్ట్ బాబాయ్ సాంగ్తో ఐ మీన్. అండ్ సింధు భాయ్ ప్లీజ్ ఇలాంటి కథలు ఇంకా ఎన్నో సెలెక్ట్ చేసుకొని మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త కథలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సునీల్ ఇంకా ఎవరు లేరు, సునీల్ మీరే మాట్లాడారు ఖచ్చితంగా. చాలా భయపడుతున్నాను ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఫస్ట్ స్టేజ్ మీద రావడానికి నేనేం మాట్లాడి నిజంగా చాలా టెన్షన్ వస్తుంది. మ్యామ్ గురించి ఏం చెప్పాలి, మ్యామ్ కొత్తగా వచ్చారు, మమ్మల్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఎక్కడో డెబ్యూ, నా ఫస్ట్ డెబ్యూ సాంగ్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేనంటే ఎవరో తెలియదు, అలాంటిది మా మ్యామ్ నీరజ మ్యామ్ నన్ను పుష్ చేసి మంచిగా నువ్వు చేస్తావు అని చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇంకా మా యాస్టర్, మా హీరో, మా డ్రీమ్ హీరో అలా అయిపోయారు మా సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్, ఎస్ సార్, నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎమోషన్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇస్తా సార్. అలాగే కీర్తి మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నప్పుడు వెనకాల కూర్చొని చాలా క్యూట్గా చాలా మంచిగా ఓకే మీరు చేస్తారు అన్నట్టుగా ఉన్నారు. ఏమి ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, బట్ చాలా బిగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్చన థ్యాంక్ యూ సో మచ్. చాలా సాంగ్ అయిన వెంటనే వచ్చి చెప్పారు అర్చన ఇది వేరే లెవెల్లో ఉంది, అంత రెగ్యులర్ సాంగ్లా లేదు, ఇది వేరేలా తీసాము, ఇది వేరే లెవెల్లో ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దట్ ఈస్ ద మై ఫస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే, అని చెప్పుకోలేనంత ఉంది లోపల. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్ పాల్గొని ఇస్ బిగ్ సపోర్ట్, మై సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదు, కొంచెం లేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.